మీ పేరు స్వామి? రమేష్. రమేష్, మీరేం పని చేస్తుంటారు? మేము వ్యవసాయం. వ్యవసాయమా? ఏం పసుపేనా మీరు కూడా? పసుపు, వరి, మొక్కజొన్న. ఎన్ని ఎకరాలు ఉంది స్వామి? ఒక 4-5 ఎకరాలు ఉంటాయి. అవునా? రైతు బంధు వచ్చిందా? వచ్చిందా అంటే కాస్త లేట్ వచ్చిందా? లేట్ వచ్చింది. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఎన్ని ఎకరాలు ఉన్నా సరే అందరికీ రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ కొంత లిమిట్ పెట్టిండు అనుకుంటా, అవునా? ఇప్పుడు కేసీఆర్ తీసుకునే నిర్ణయం మంచిదా, రేవంత్ తీసుకునే నిర్ణయం మంచిదా? రేవంత్ తీసుకున్న నిర్ణయమే మంచిది. ఎందుకు? ఎందుకంటే 5 ఎకరాల లోపు 10 ఎకరాల లోపు ఇచ్చిన రైతు బంధే మంచిగా ఉంటుంది. 100 ఎకరాలు తీసుకున్న వారికి లాభం కానీ మనకి అంతే. ఎట్లుంది స్వామి రేవంత్ పరిపాలన? బాగానే ఉందా? బాగానే ఉంది. కానీ ఇబ్బంది అనిపిస్తలేదా? బీఆర్ఎస్ పార్టీలను వద్దనుకొని మనం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం, బీఆర్ఎస్ వాళ్ళు పోయి మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటా ఉన్నారు కదా, అక్కడ ఏమైనా ఇబ్బంది అనిపిస్తా ఉందా? ఇబ్బంది ఎందుకు? ఎవరికి నచ్చిన పార్టీలో వారు ఉంటారు. కానీ ఆనాడు మనమే అన్నాం కదా, అరే బీఆర్ఎస్ వాళ్ళు దొంగలు అది అని మనమే అనుకున్నాం కదా. దొంగలని అన్నాం. దొంగలని ఎవరన్నారు? మనం అనలేం కదా. అవినీతి పరులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో అందరూ అన్నాం కదా. అవినీతి పరులని ఎవరిని అనలేం కదా. ఇప్పుడు ఈరోజు ఈ పార్టీలు ఉన్న వాళ్ళు అధికారం ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలకు ఏమో కంపల్సరీ పోతారు ఎవరైనా సరే. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎంపీ మాత్రం బీజేపీ. అసెంబ్లీలో ఎవరికి వేసారు? అసెంబ్లీలో బీజేపీ వేసారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చి అధికారంలోకి వచ్చింది కాబట్టి అందరు కాంగ్రెస్లో పోతారు అంతే. ఎంపీ మాత్రం బీజేపీకి వేస్తారు ఎవరైనా. అంటే ఎవరికి? నరేంద్ర మోదీ బొమ్మ చూసా లేకపోతే ధర్మపురి అరవింద్ చూసా? హిందూయిజం చూసి ఉండాలి, ఖచ్చితంగా బీజేపీ ఉండాల్సిందే. ఉండాలి లేకుంటే మనం ఇక్కడ ఉండలేం కదా.